ఉంటున్న ఎన్పిసిఐ వాళ్ళు 8% దగ్గరగా భరిస్తారు. కానీ వీళ్ళందరికీ కూడా ఒకటి అనిపిస్తుంది కదా, ఏ దేశంలోనూ ఫ్రీగా ఏది లేదు డిజిటల్ గా. ఈవెన్ మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నా, ఐఎంపీఎస్ వాడుతున్నా, ఏ ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నా ఎవరో ఒకరి దాని మీద ఏదో ఒకటి పడుతుంది కదా. మరి మనం ఎందుకు యూపీఐ ఫ్రీగా ఇవ్వాలి? మనం కూడా ప్రజల దగ్గర నుంచి, పీపుల్ దగ్గర నుంచి కొంత మొత్తంలో, ఈవెన్ 1 పైసా చార్జ్ చేసినా చాలా పెద్ద మొత్తంలోనే సంపాదించుకోవచ్చు కదా అని అనుకుంటాయి కదా. దానికి చాలా స్ట్రాంగ్ లాబింగ్ కూడా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అలా చేసిందంటే యూపీఐ యొక్క ఫ్లేవర్, ఆ యూపీఐ యొక్క పర్పస్ డిస్టర్బ్ అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్ గా యూపీఐ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా విన్న వర్డ్ ఫైనాన్షియల్ టర్మ్స్ లో చూస్తే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని జాబ్ లోన్స్ తీసేశారని, అదే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని అబ్బాయిని పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు వద్దనుకున్నారని, ఇవి మీరు చాలానే చూస్తూ వచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా పక్కన ఉంచుదాం, ఎక్కడో ఒకసారి జరిగిన సినారియోస్ అనుకుందాం. ఆ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడం కారణంగా మీరు ఎప్పుడైనా లోన్ కి వెళ్ళినప్పుడు మీకు అంత ఈజీగా అప్రూవ్ చేయరు, చేసినా చాలా ఎక్కువ వడ్డీ తీసుకుంటారు. మీరు అనుకున్న క్రెడిట్ కార్డ్స్ రావు. ఇప్పుడు జాబ్స్ కూడా క్రెడిట్ స్కోర్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ ని మీరు తప్పు చేసి పడితే సరే, తప్పు చేయకుండా కూడా పడుతుంటే ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేయకుండా క్రెడిట్ స్కోర్ ఎలా పడుతుంది? రాంగ్ లోన్స్ మన మీద ఉండొచ్చు. నేను కొంత టైం బ్యాక్ కూడా చెప్పాను, రాంగ్ లోన్స్ కారణంగా మన క్రెడిట్ స్కోర్ పడుతుంది. అది మీరు వెంటనే ఐడెంటిఫై చేసి క్రెడిట్ స్కోర్ వాళ్ళకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రిపోర్ట్ చేస్తే మీ మీద తీసుకోబడిన ఫేక్ లోన్స్ క్లోజ్ అవడమే కాదు, మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఫేక్ లోన్స్ ఉన్నాయా లేదని ఎలా చెక్ చేసుకోవడం, మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పైసా బజార్ వాళ్ళ లింక్ ఇచ్చాను. దాంట్లో ఇలా మీ బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేశారనుకోండి, మీ రిలేటెడ్ గా ఉన్న అన్ని క్రెడిట్ బ్యూరోస్ కి సంబంధించిన మీ స్కోర్ ని చెక్ చేసుకోవడమే కాదు, మీ పేరు మీద ఉంటున్న రాంగ్ లోన్స్ ని చెక్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్స్, మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్స్, అసలు మీ ఎంటైర్ ఫైనాన్షియల్ హిస్టరీ అంతా కూడా ఇలా త్రూ పైసా బజార్ మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడమే కాదు, వీళ్ళ రిపోర్ట్స్ ని వాట్సాప్ లోనూ పొందొచ్చు అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళ రిపోర్ట్స్ ని పొందే అవకాశం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఫాల్ట్ ఉంటే ఇమీడియట్ గా రిపోర్ట్ చేసి క్రెడిట్